హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఎవరైతే వరంగల్ హైవేకు అతి దగ్గరలో మంచి క్వాలిటీతోని ఇల్లులు చూస్తున్నారో అలాంటి వారి గురించి వరంగల్ హైవే నారపల్లి ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చౌదరగూడలోని ఎల్లమ్మ కాలనీలోని ఎక్సలెంట్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ మొత్తం టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 2 ఎకరాల్లో ఉంటుంది. టోటల్ 30 ఇల్లులు. మనకు కేవలం సేల్కు 6 ఇల్లులే ఉన్నాయి. ఈ 6 ఇల్లులో మీరు చూస్తున్న ఇల్లు వచ్చి కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. 130 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్. దాని బడ్జెట్ వచ్చేసి 1 CR. ఏదైతే మీరు ఇప్పుడు మనం చూపించబోయే ఇల్లు వచ్చేసి 150 గజాలు సౌత్ ఫేస్లో ఉంటుంది. దీని బడ్జెట్ వచ్చేసి మనకు ఒక్కొక్కటి 15 లక్షలు చెప్తున్నారు. అదేవిధంగా మనకు 100 గజాల్లో కూడా G+1 ఉంది. దాని రేట్ వచ్చేసి మనకు 80 lakhs చెప్తున్నారు. ఈ హౌజ్లో పూర్తి వివరాల కోసం మీరు దయచేసి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయదని మా యొక్క మనవి. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. ఎలాంటి కమిషన్స్ తీసుకోబడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ని ఇదే విధంగా ఏమైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ హౌజెస్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఈ ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రాజెక్టులో ఇల్లుల గురించి మనం తెలుసుకునే ముందు ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు చౌదరగూడలో ఉంటుంది. చౌదరగూడలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో ఉంటుంది. ఈ రేణుకా ఎల్లమ్మ కాలనీ అనేది ఏదైతే మీరు రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి వరంగల్ హైవే నారపల్లి ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఉప్పల్ మెట్రో నుంచి జస్ట్ 11 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ORR ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ నుంచి జస్ట్ మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎటు చూసుకున్నా మంచి రోడ్డు కనెక్టివిటీతోని ఎక్సలెంట్ ప్రాపర్టీ చాలా బాగుంటుంది. ఇక మనం ఇల్లు వివరాలకి మీకు చూపించబోయే ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే 150 గజాలలో సౌత్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్డు చూస్తున్నట్టయితే మనకు 25 feet వైడ్ రోడ్డు, మనకు డ్రైనేజు, కృష్ణా వాటరు, ప్రతి ఒక్క ఫెసిలిటీ చాలా బాగా ఇవ్వబడింది. ఇక ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే మనకు 30x45 డైమెన్షన్స్లో కింద మనకు కార్ పార్కింగ్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK ఇవ్వబడింది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. మనకు లొకేషన్ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ చుట్టుపక్కల మనకు అతి దగ్గరలో JSR ఇంటర్నేషనల్ స్కూల్ అయితే మనకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు నియర్ బై నల్ల నరసింహారెడ్డి కాలేజ్ కూడా అతి దగ్గరలో ఉంటుంది. అదే కాకుండా మనకు అనురాగ్ యూనివర్సిటీ కూడా జస్ట్ మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇదే కాకుండా పోచారం ఇన్ఫోసిస్ మంచి ఎంప్లాయ్మెంట్ జోను జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మనం వరంగల్ హైవే నారపల్లి ఎక్స్ రోడ్ అయితే జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మంచి లొకేషన్లో ఎక్సలెంట్ ప్రాపర్టీది. ఇదివరకు మనం వీడియో చేయడం జరిగింది. ఈ ఎలాంటి డెవలప్మెంట్ లేనప్పుడు మంచిగా చాలా డెవలప్మెంట్ అయింది. టోటల్ 30 ఇల్లులు అన్నీ సేల్ అయిపోయినాయి. కేవలం 6 మాత్రమే సేల్కున్నాయి. మా వీడియో చూడగానే త్వరపడాలని మా యొక్క మనవి. ఇప్పుడు మనం 150 గజాల ఇల్లు సౌత్ ఫేస్లోది G+1 చూస్తున్నాం. ఇప్పుడు చూసుకోండి, మనం పార్కింగ్ చూసుకోండి. మంచి మనకు ర్యాంప్ అయితే ఎంత హైట్ కట్టడం జరిగిందో మంచి హైట్లో ఉండడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. చూసుకోండి, మనకు పార్కింగ్లో ఒక ఈజీగా ఒక కారు, ఒక 4 బైకులు పట్టే విధంగా మంచి విశాలమైన పార్క్ ఇవ్వడం జరిగింది. పేరుకే మనకు సౌత్ ఫేస్ అయినా కానీ 100% వాస్తుతోని మనకు ఈస్ట్ ఫేస్ నుంచి సింహద్వారం ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇటు చూసుకున్నట్టయితే మనకు పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైట్తోని ఎక్సలెంట్ మంచి జిందాల్ కంపెనీ స్టీల్తోని రైలింగ్తో చాలా బాగుంది. చూసుకోండి, మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఒక వాష్ పాయింట్ కూడా మంచి టైల్స్తో ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఏమన్నా ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకున్నా, చెప్పుల స్టాండ్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇటు చూసుకోండి మనకు ఫాల్ సీల్ కూడా ఇవ్వబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చిన్న వర్క్స్ ఉంటే అన్ని కంప్లీట్ చేసి ఇవ్వబడుతుంది. చూసుకోండి, మనకు పార్కింగ్లో ఎక్సలెంట్ టైల్స్తోని గోల్డెన్ పట్టుతో చాలా బాగుంటుంది. ఈ మీరు చూస్తున్న డోర్ వచ్చేసి ఇది ఆగ్నేయం అవుతుంది. లోపల నుంచి మనకు కిచెన్ ఉంటుంది, అది కూడా చూపించడం జరుగుతుంది. ఏదైతే ఈ గల్లీ చూస్తున్నారో ఈ గల్లీలో కొంచెం లోపల నుంచి వెళ్ళినట్టయితే మనకు 100% వాస్తుతోని మనకు ఈస్ట్ ఫేస్లో సింహద్వారం ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ ప్రాపర్టీ, మంచి మెటీరియల్ వాడైతే కట్టడం జరిగింది. చూసుకోండి, మనకు సింహద్వారం కూడా ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండెంటివ్తో వాడవి మంచి ఫినిషింగ్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, హార్డ్వేర్ కూడా SS కంపెనీ స్టీల్ వాడడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు 3000 కెపాసిటీ గల సంపేయబడింది. ఎందుకంటే G+1 అవుతుంది కాబట్టి. ఇటు చూసుకుంటే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకోండి, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని కింద 2 BHK పోర్షన్, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. లోపల ఎలా ఉందో ఇల్లు చూద్దాం. మనం ఈస్ట్ ఫేసు సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతానని చూసుకోండి, మనకు విశాలమైన హాల్ ఉంది.
ఎందుకంటే ఇల్లు డైమెన్షన్స్ 30x45 డైమెన్షన్, చాలా ఎక్సలెంట్ డైమెన్షన్స్ ఇవి. చూసుకోండి, విశాలమైన హాల్ ఉంది. ఇది సిట్అవుట్ ఏరియా వాడుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇటు వచ్చేసి ఒక డైనింగ్ టేబుల్ పెట్టుకున్నా కానీ, ఇటు మనకు యూ ఆకారంలో మనకు కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు కాబట్టి ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా ఎక్సలెంట్ ప్లాన్తోని స్థలాన్ని ఎక్కడ వే చేయకుండా మంచి చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇక్కడ కూడా మనకు ఎక్సలెంట్ టైల్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ విండోస్ వచ్చి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ కూడా ఇవ్వబడతాయి. ప్రతి ఒక్క వర్క్ టోటల్ కంప్లీట్ చేసి ఇవ్వబడుతుంది. చూసుకోండి, మనకు హాల్లో ఒక విండో ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్సింగ్ డిజైన్లతో చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మీరు చూస్తున్న ఈ 2 BHK పోర్షన్ వచ్చి మనకు 1300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇటు చూసుకుంటే మీద చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి ఫేషియస్ ఉంటుంది. అలా సామాన్లు ఉన్నాయి కాబట్టి లోపల చూపించలేకపోతున్నాను. ఒక ఇద్దరు పిల్లలు 2 దివాన్లు వేసుకొని ఈజీగా ఉండేటట్టు మంచి ఫేషియస్గా ఉంది రూము. మనకి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి ఎంత ఫేషియస్గా వచ్చిందో, అందమైన మంచి టైల్స్తోని వెంటిలేటర్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసే మనము మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడి బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఈజీగా మనకు 6x6 బెడ్ ఈజీగా వస్తుంది. దీనికి వాడిన కీస్ కానీ డోర్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ అది వాడడం జరిగింది. చూసుకోండి, ఇందులో కూడా ఒక మంచి అందమైన విండో ఉంది. ఫాల్ సీన్ కూడా ఉన్న కాడికి మంచి డిజైన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీకు భవిష్యత్తులో కబోర్డ్స్ చేసుకున్న అన్ని సరిపడని సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో. ఇందులో వాడిన టైల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. చూస్తారు కదా, 2 BHK పోర్షన్ చాలా బాగుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కార్ పార్కింగు, ఒక 2 బైక్ల పార్కింగు, 2 BHK పోర్షన్ చాలా బాగుంది. మనకు ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా విశాలంగా వస్తుంది. అది ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. కింద ఏ విధంగా అయితే ఉంటుందో పైన కూడా అదే విధంగా ఉంటుంది. కాకపోతే కిచెన్ కానీ మనకు హాల్ కానీ చాలా ఫేషియస్ వస్తాయి. చూసుకున్న బాల్కనీ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మంచి రెడ్ గ్రానైట్తోని ఎక్సలెంట్ ఇచ్చారు. పైన మనకు ఫాల్ సీల్ కూడా ఇవ్వబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక్కడ మనకు టప్ అండ్ వేర్ గ్లాస్తోని, జిందాల్ కంపెనీ స్టీల్తోని ప్రతి ఒక్క వర్క్ మీకు టోటల్ కంప్లీట్ చేసి ఇవ్వబడుతుంది. మీరు కింద చూసారు కదా, పైన కూడా అదే విధంగా సేమ్ మనకు వాస్తు ప్రకారంగా మనకు ఈశాన్యం అయితే మనకు మెయిన్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇది ఈస్ట్ ఫేస్ అవుతుంది. ఈస్ట్ సింహద్వారం నుంచి ఇవ్వబడింది. మీకు ముందు మళ్ళీ ఒకసారి చెప్తున్నది, దీనికి వాడే చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తోని మంచి ఫినిషింగ్తో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన హార్డ్వేర్ టోటల్ వచ్చి మనకు SS కంపెనీ స్టీల్ వాడబడింది. చూసుకోండి, ఇక్కడ ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా బాగుంటుంది. 2 BHK పోర్షన్ ఇది కూడా పైన కూడా చాలా విశాలంగా ఉంటుంది. పైన కూడా మనకు 1300 స్క్వేర్ ఫీట్లో వచ్చింది. కింద పైన కలిసి మొత్తం 2600 స్క్వేర్ ఫీట్లో వచ్చింది. మీకు చెప్పాను కదా నేను, పైన చాలా విశాలంగా ఉంటుందని. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. హాల్ చాలా పెద్ద వచ్చింది. ఇది వచ్చేసి మనకు నార్త్ డోర్ అవుతుంది. నార్త్ కూడా మనకు గల్లివేయడమే కాకుండా వాస్తు ప్రకారంగా 2 రకాల డోర్ ఇవ్వబడింది. చూసుకోండి, అన్ని రకాల అందమైన ఫాల్ సీలింగ్ డిజైన్లతో చాలా బాగుంటుంది. ఇటు చూసుకుంటే మనకు టీవీ పాయింట్ కూడా చూసుకోండి, ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా అన్ని రకాల చాలా బాగుందని చెప్తున్నాను. చూసుకోండి, ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో మనకు యూ ఆకారంలో ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఒక 3-4 ఉండి వంట చేసుకునే విధంగా ఎక్సలెంట్ బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండోతోని అందమైన మంచి టైల్స్ చాలా బాగా ఇచ్చారు. ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇటు మనకు డైనింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుందని మంచి ప్లానింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు సౌత్ డోరు. ఆ వాస్తు ప్రకారంగా 100% వాస్తు ప్రకారం. ఇటు చూసుకుంటే ఇది పూజ గదికి చూసుకోండి, ఒకరుండి పూజ చేసుకునే విధంగా 100% వాస్తుతోని వైట్ టైల్స్ అండ్ గోల్డెన్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా అన్ని రకాల మనకు ఫాల్సింగ్ చాలా బాగా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూసే ముందు మీరు కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో, చాలా ఫేషియస్గా వచ్చింది. అందమైన టైల్స్, మంచి వెంటిలేటర్తో చాలా బాగుంది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. కింద మీకు సామాన్లు ఉన్నాయి చూపించలేకపోయాను కదా, సేమ్ కింద కూడా ఇదే విధంగా ఉంటుంది. 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా వచ్చింది చెప్పుకోవచ్చు. దీనికి కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక 2 విండోలు పెట్టడం జరిగింది. మంచి అందమైన ఫాల్ సీలింగ్తోని భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడని సెల్ఫ్లతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. చూసుకోండి, దీనికి వాడిన డోర్స్ క్వాలిటీ కానీ మంచి లాక్ సిస్టమ్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతి ఒక్క మీటర్ చాలా ఎక్సలెంట్ వాడారు అని చెప్పుకోవచ్చు. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పడుతుంది. కింద అయితే కొంచెం చిన్నగా వచ్చింది, 6x6 బెడ్ వస్తుంది. ఇందులో కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా వస్తుంది. కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగి వెనుక చాలా బాగుంటుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు ఎక్సలెంట్ టైల్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, పైన ఫాల్స్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరి వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద యూపీవీసీ విండో కూడా ఉంది. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూసుకోండి, బాత్రూమ్ కూడా మంచి ఫేషియస్గా. దీనికి వాడిన ఏదైతే డోర్ ఉందో ఈ డోర్ వచ్చేసి మనకు వాటర్ ప్రూఫ్ డోరు, అందమైన మంచి టైల్స్తోని. దీంట్లో వాడబడే
లాటిన్ కుండీలు కానీ మనకు నల్లాలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ పెట్టేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి, మనకు ఎదురుగా మీకు ఏదైతే ఆ బిల్డింగ్ కనబడుతుందో అదే నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. అదే కాకుండా మనకు పక్కకి ఏదైతే కనబడుతుందో జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూలు జస్ట్ మనకు 200 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ టోటల్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 2 ఎకరాలలో మనకు ఎక్సలెంట్ ప్రాపర్టీ. ఇది మొత్తం 30 ఇల్లులు ఉంటాయి. మనకు సేల్కు కేవలం 6 ఇల్లులు ఉన్నాయి. 100 గజాల ఇల్లు G+1 ఒకటి 80 లక్షలు చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు. మీకు 130 స్క్వేర్ యార్డ్స్లో 3 ఇల్లులు ఉన్నాయి. అది సౌత్ ఫేస్లో ఉంటాయి. అది కూడా మనకు 1 CR చెప్తున్నారు. ఇది కూడా మీకు ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్లో తగ్గుతుంది. మీరు ఇప్పటివరకు ఏదైతే చూసారో ఇది 150 గజాల ఇల్లు. దానిపైన ఇప్పుడు మనం టెర్రస్ పైన ఉన్నాము. ఇక దీని రేటు చూసుకున్నట్టయితే 1,15,00,000 చెప్తున్నారు. ఇది సౌత్ ఫేస్లో ఉంటుంది, G+1 హౌజు. ఈ 1,15,00,000 అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్లో తగ్గుతుంది. ఈ ఇల్లు గురించి ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా ఈ లొకేషన్కు రావాలన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ పరంగా సరే, మీకు హైడ్రా పరిధి గురించి అయినా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడు నేను కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇది మాత్రం దయచేసి గుర్తుంచుకోవాలి. మీరు మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని మీ ముందుకు ఇంత మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.